ముందుగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 10 సంవత్సరాలు 12 సంవత్సరాల తర్వాత ఈ రాజధానికి అనేది చట్టబద్ధత అనేది గత 5 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని రైతులు చాలా ఆందోళనలుగా ఉన్నారు చట్టబద్ధత గురించి. దీన్ని ఈరోజు 11 గంటల 10 నిమిషాలకి ఇక్కడ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం రాజధాని రైతుగా మేము సంతోషిస్తున్నాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే వైసీపీ ఇప్పటికి కూడా అమరావతి మీద డబుల్ గేమ్ అనేది ఆడుతుంది. గత ఎన్నికల్లో అమరావతిని వ్యతిరేకించినందుకే 11 సీట్లు పరిమితమైన వైసీపీ ఇంకానూ బుద్ధి తెచ్చుకోకుండా తమ వైఖరిని అనేది ఈరోజు బయటపెట్టింది. భవిష్యత్తులో కూడా మొన్న 11 అన్నా ఇచ్చారు, ఈసారి ఆ 11 కూడా రావని మేము వైసీపీ వాళ్ళని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు నిన్న ఆయన మీ పార్టీలో ఏ రోలో తెలియదు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన నిన్న మాట్లాడుతూ మేము ప్రజా రాజధాని వ్యతిరేకం కాదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అయ్యా, ప్రజా రాజధాని వ్యతిరేకం కాకపోతే ఈరోజు అసెంబ్లీలో నువ్వు సమావేశాల్లో కనీసం ఆయన ఎటు రాడు, 11 మంది హెడ్ ఇది ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని కూర్చొని ఉన్నాడు. మిగతా 10 మందినైనా పంపించి మీ స్టేట్మెంట్ అనేది అసెంబ్లీ సాక్షిగా ఇస్తే ప్రజలు విశ్వసించేవాళ్ళు. మీకు ఆ విశ్వాసం అనేది మీరు ఇప్పటికీ కూడా అమరావతి రైతుల నుంచి కానీ రాష్ట్ర ప్రజల నుంచి కానీ అమరావతి మీద మీరు విశ్వాసాన్ని అనేది ప్రజల విశ్వాసాన్ని అనేది సమకూర్చుకోలేరు. ఎందుకంటే ఇవాళే బయటపడింది మీ యొక్క ద్వంద్వ వైఖరి అనేది. ఇక్కడైనా బయట కాదు స్టేట్మెంట్లు ఇచ్చేది, అసెంబ్లీలో స్టేట్మెంట్లు ఇవ్వండి. రేపు లోక్సభలో అయినా సరే మీ యొక్క వాణిని వినిపించవలసిందిగా కోరుచున్నాం.